ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందన్నారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్. ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హెస్సేని సమస్యల పరిష్కారం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు మారం జగదీశ్వర్, ఎస్ఎం హుస్సేన్. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు టీఎన్జీఓ నేతలు. మీ అందరి అలా ప్రమాణం చేశారు. మీరు అధ్యక్ష, జనరల్ సెక్రటరీకే మీరు బాధ్యతలు. నిన్న జిల్లాలో జరిగే కార్యక్రమానికి అధ్యక్షుడికి, జనరల్ సెక్రటరీకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ పదవి ఇచ్చినామని అందరికి ఫోన్ చేసుకుంటూ ఏదైనా గ్రూపులు ఇట్లా చేస్తే ఇమీడియట్గా ఇబ్బంది తొలగించబడుతుంది. ఇన్ని రోజులు మీకు అందరికీ ఏముంటుంది, ఏమంటే టైం చెప్తే ఆ టైంకే రావాలి. టైంకి వచ్చినాక ఇష్టం నన్ను మాట్లాడితే మాత్రం చర్యలు తప్పనిసరి. చెప్పను 11 అంటే 11 నుంచి ఒక్క నిమిషం ఇచ్చినా ఫస్ట్ టైం డిసిప్లిన్ చేసుకో. ఒకవేళ దూరం ఉంటే వచ్చి రాత్రి ఇక్కడ పడుతుంది. మరొకసారి మేము చెప్పాం, మన సంఘానికి మీ అందరూ మన సంఘాన్ని కాపాడుకున్న బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఇలా చాలామంది మన సంఘం పైన చూస్తారు. ఇది పెద్ద సంఘం, హిస్టారికల్గా సంఘం. గతంలో ఎప్పుడు లేదు. ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యే లెక్క అందరి ప్రమాణ స్వీకారం సంతకంతో ఇస్తున్నారు. కాబట్టి దీన్ని చూద్దా తప్పకుండా మన బయలాన్ని కాపాడుకునే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. మేము పోయినప్పుడు అక్కడ కనిపిస్తే మాత్రం మరి చాలా సీరియస్ గానే రాష్ట్రాధ్యక్షుడు చెప్పమన్నారు. కాబట్టి నేను కూడా అదే అభిప్రాయం మేరకున్నా. ఇంతవరకు జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచి జరగడానికి వీల్లేదు. ఏదైనా సబ్జెక్టు అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సెంట్రల్ యూనియన్ అండ్ వెరీ క్లియర్ ఫ్రమ్ మై పార్ట్. కాబట్టి కలిసి పనిచేస్తాం, సమస్యల కోసం పనిచేస్తాం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. సంఘాన్ని బలోపేతం చేసుకుందాం. ప్రభుత్వాన్ని మనకు రావాల్సిన నిజాయితీపరమైన సమస్యల మీద అడుగుదాం, హక్కుల కోసం కొట్లాడదాం, ప్రభుత్వాన్ని సాయం సహకారం అందిస్తాం, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాన్ని మోస్తాం. బాధ్యతగా మనం ఏమేం చేయాలో అన్ని చేద్దాం. వచ్చే వారం మరి జగదీష్ గారు టైం ఇస్తా అన్నారు. వారు ఇచ్చిన టైంకి మనం అందరం కూడా ఈరోజు ఇన్ని కార్యకలాపాలు చేసుకుంటామంటే ఇది అమరవీరుల స్ఫూర్తి మేరకే. వారు త్యాగాలు చేసింది కాబట్టి మనం ఈరోజు ఇంత గౌరవంగా మన పిల్లలు ప్రాణాలు సైతం వదిలిపెట్టిన బంగారు భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా మనం ఈ కార్యకలాపాలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా నివాళులు అర్పించాలి. ఖచ్చితంగా జగదీష్ గారు టైం ఇచ్చినాక మీ అందరికి మళ్ళీ చెప్తాం. ఒక 2000 మందితోని ర్యాలీ రూపంలో జగదీష్ గారి నాయకత్వంలో అమరవీరులకు పోయి మనము ఏమంటారు జోహార్లు అర్పించిన తర్వాత కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఆ డేటు అన్న ప్రకటిస్తాడు. వారమా 10 రోజుల ఏది ఏమైనా మరి మీరు అందరు కూడా